ఏంటి నాగరాజు, అక్కడ స్పందన ఎలా ఉంది? నాగరాజు చెప్పండి, అక్కడ స్పందన ఎలా ఉంది? సినిమా రిలీజ్ కి సంబంధించి మీరు ఏదైనా సమాచారం చెప్పండి. ప్రజెంట్ హైదరాబాద్ కుకట్పల్లి థియేటర్ లో ఉన్నాం మనం. ఇక్కడ సినిమా రిలీజ్ ఆయన సందర్భంగా ఇక్కడ బాలకృష్ణ అభిమానులందరూ ఎంతో వెయిట్ చేస్తున్నటువంటి సింహ చాలా అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా రిలీజ్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ అయినటువంటి ఈ సినిమాని హైదరాబాద్ కుకట్పల్లిలో 6:30 షోని ప్రదర్శించారు. 6:30 షో ఇప్పుడే జస్ట్ అయింది. ఈ సినిమా చూసేటువంటి అభిమానులు కొంతమంది మనతో ఉన్నారు. వాళ్ళని బట్టి మనం కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఏ విధంగా వాళ్ళు ఈ అభిమానాన్ని వ్యక్తపరుచుకుంటున్నారో బట్టి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు బాలకృష్ణ సింహ సినిమాని ఏ విధంగా మీరు ఎంజాయ్ చేశారు? సినిమా ఏ విధంగా ఉంది? సినిమా హైలైట్ అండి, ఫ్లాష్ బ్యాక్ హైలైట్ అండి. సినిమాకి చాలా బాగుంది. సినిమా అయితే హైలైట్, అవుట్ అండ్ అవుట్ మూవీ. బోయపాటి శ్రీనివాస్ సినిమాని చాలా బాగా తీశారు. చాలా బాగుందండి సినిమా. కేకండి. బాలకృష్ణ సినిమా అనగానే జనరల్ గా నందమూరి అభిమానులందరూ ఎప్పుడెప్పుడు ఏదైనా ఎదురు చూస్తున్నటువంటి సినిమా రిలీజ్ అయింది. దాన్ని ఇప్పుడు చూసినటువంటి వాళ్ళ అభిమానులందరూ మనతో పాటు ఉన్నారు. దానిలో సినిమాలో ఏమి నచ్చిందో వాళ్ళు అడిగి తెలుసుకున్నాం. సినిమా మొత్తం 6 సంవత్సరాలు వెయిట్ చేస్తాం ఈ సినిమా కోసం. ఫ్లాష్ బ్యాక్ లో సన్నివేశం ఉందండి. ఫ్లాష్ బ్యాక్ సూపర్ అని చెప్తాను. కేవలం కౌంట్ కోసం 100 మందిని 200 మందిని చంపడం కాకుండా పాత్ర, సన్నివేశం, ఎమోషన్స్ అన్ని ఉన్నాయి. ఫ్లాష్ బ్యాక్ లో చంపేసింది అద్భుతంగా ఉంది. 100 మంది 200 మంది కౌంట్ కూడా మాకు తెలియదు. అక్కడ పెద్ద బాలు చనిపోతాడు. అద్భుతం ఆ సీన్ కోసం ఎన్నిసార్లు జనరల్ గా నందమూరి కూడా ఎప్పుడు ఎమోషన్స్ ని బాలకృష్ణ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈ సినిమాలో కూడా ఎమోషన్స్ ప్రేక్షకులకు తగ్గట్టుగానే తీశారు. దాన్ని చూసినటువంటి అభిమానులు ఏ విధంగా ఎంజాయ్ చేస్తారు అదే తెలుసుకుందాం. సో చెప్పండి, బాలకృష్ణ నిజ జీవితంలో ఏ విధంగా రాజసంగా ఉంటాడో అదే విధంగా ఈ సినిమాలో ఉన్నాడు. తిరుగులేదు, నచ్చకుండా ఉండడానికంటూ సినిమాలు ఏమీ లేదు. టైటిల్ పడిందైతే ఎంటబడిందాక ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇది బాలకృష్ణ చరిత్రలోనే ఇది ఒక రికార్డు. ఈ రికార్డును ఇంకా తలవెన్నే ఏమి రాలేదు, రావు కూడా రికార్డు. ఇప్పుడు రికార్డు రాదు. ఇట్లాంటి సినిమాలు ఈ సినిమాలు చేయాలంటే ఒక్క నందమూరి వంశస్థులకి వద్దన్నా. ఓకే, మమత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా ఎంత ఎక్సైటింగ్ గా ఉన్నారు, ఎంత హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే చాలా కాలం నుంచి నందమూరి బాలకృష్ణ సినిమా హిట్ కోసం వెయిట్ చేస్తున్నట్టు అభిమానులందరూ కూడా ఎంత ఎక్సైటింగ్ గా ఈ సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళతో పాటు మనతో ఇప్పుడిప్పుడే మళ్ళీ ఎంత ఉత్సాహంగా వచ్చి వాళ్ళ అభిమానాన్ని షేర్ చేసుకోవాలనుకున్నారు. ఇంకో కొంతమంది మనం అడిగి తెలుసుకుందాం. సార్ మీరు చెప్పండి, ఏ విధంగా ఎంజాయ్ చేస్తారు ఈ మూవీని? సింపుల్ గా చెప్తానండి, హీరోయిజం రీడిఫైన్ అండి. మాస్ అంటే ఏంటి, హీరోయిజం అంటే ఏంటి అండి, ఈ మూవీతో ప్రూవ్ అయింది. అండ్ ఫ్యాన్స్ ఆర్ రియల్లీ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా సింహ సూపర్ హిట్ దిశగా దూసుకుపోతుందని అభిమానులు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.